Hello students, welcome to Sridhar CC. Good evening everyone. Welcome to daily current affairs analysis session. So, ee roju manam in the today's class we are going to discuss 14th October 2025 ki sambandhinchi important current affairs articles chuddam. Right? So, please confirm, is my visual and audio clear? Oksa confirm cheyandi amma. Na visual and audio clear gaane undi kada? All right. So first మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ద ఫస్ట్ ఆర్టికల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక అలర్ట్ అయితే వచ్చింది. ఏంటంట, భారతదేశం తయారు చేసిన 3 ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ కఫ్ సిరప్స్ని ఇది అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్ మరియు ఇవి లైఫ్ థ్రెటనింగ్గా ఉన్నాయి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఈ అలర్ట్ని అయితే రిలీజ్ చేసిందంట. సో ఏంటి ఆ ప్రొడక్ట్స్ అంటే, మనకి కోల్డ్ డ్రిఫ్ అని మనకు ఒక కఫ్ సిరప్ ఉందమ్మా. సో అది స్ట్రేసన్ ఫార్మస్యూటికల్ కంపెనీ, అది తమిళనాడుకి సంబంధించింది, అది మ్యానుఫ్యాక్చర్ చేసింది. అండ్ రెస్పీ ఫ్రెష్ టీఆర్ అని చెప్పి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై రెడ్నెక్స్ ఫార్మస్యూటికల్స్ అండ్ రీలైఫ్ వచ్చేసి షేప్ ఫార్మా వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ 3 ప్రొడక్ట్స్ని దే ఆర్ వెరీ లైఫ్ థ్రెటనింగ్ అండ్ దే ఆర్ అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పి WHO రీసెంట్గా మనకి ఒక అలర్ట్ అయితే జారీ చేసిందంట. సో ఎవరైనా వాడుతూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. సో అండ్ హెల్త్ రిస్క్ ఏంటి అంటే, ఇవి ఎవరెవరు కన్జ్యూమ్ చేయకూడదు, వాట్ ఆర్ ద హెల్త్ రిస్క్ అంటే, ఇట్ ఈస్ అన్సేఫ్ ఫర్ చిల్డ్రన్కి ఇది చాలా అన్సేఫ్ అంట, ఎస్పెషల్లీ అండర్ 5 years వాళ్ళకి. అండ్ ఆల్సో 2 years ఇట్ వాజ్ లింక్డ్ టు ఈవెన్ చైల్డ్ డెత్స్. ఓకే, పిల్లలు చనిపోయే అవకాశం కూడా ఉందంట. ఏ రాష్ట్రంలో చనిపోయారు అంటే, ఇలాంటి కేసులు మనకి మధ్యప్రదేశ్లో కనిపించాయంట. అండ్ టాక్సిక్ కంటామినేషన్లో కోల్డ్ డ్రిఫ్ సిరప్లో మనకి డైఇథైలిన్ గ్లైకాల్ ఉంది. ఇట్ ఈస్ అ వెరీ వెరీ టాక్సిక్ కెమికల్ అనమాట. సో ఇట్ ఈస్ ఏ లైక్ పాసిబుల్ లైక్ ఒక టాక్సిన్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి గవర్నమెంట్ యాక్షన్, ఓకే, సో మరి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందా అంటే, సో అన్ని రాష్ట్రాలకి కేంద్ర పాలిత ప్రాంతాలకి అడ్వైజరీస్ అయితే పంపించిందమ్మా. సో ఈ కఫ్ సిరప్స్ని పిల్లలకి ఇవ్వద్దు అని చెప్పి దానికి సంబంధించి ఆర్డర్స్ని కూడా జారీ చేసింది. అండ్ స్ట్రేసన్ ఫార్మస్యూటికల్స్ లైసెన్స్ని రివోక్ చేసింది. ఓనర్ రంగనాథన్ గారిని అరెస్ట్ చేశారు. అండ్ WHO గైడెన్స్ ఏంటంటే, అథారిటీస్ వరల్డ్ వైడ్ అర్జ్డ్ టు రిపోర్ట్ డిటెక్షన్స్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సిరప్స్ మనకి ఎక్కడైనా ఉంటే వాటిని వెంటనే డిటెక్ట్ చేయాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అర్జెంట్ అడ్వైజరీని అయితే జారీ చేసిందంట. ఓకే, సో అంటే చూడండి, ఇలాంటి ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ లైక్ ప్రొడ్యూస్ చేసేస్తున్నారు, వాటికి లైసెన్స్లు వచ్చేస్తున్నాయి, అప్రూవల్స్ వచ్చేస్తున్నాయి. అంటే టెస్ట్ ట్రయల్స్ ఉన్నాయా లేదా అంటే, ఉన్నప్పటికీ మనకి ఎంత యాక్యురేట్గా ఉన్నాయి దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఎవరి రిపోర్ట్ ఇచ్చారు అంటే, అలర్ట్ ఎవరు ఇచ్చారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 7th April 1948లో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే, ఇట్ ఈస్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే టెడ్రోస్ అధానోమ్ గెబ్రూజియస్. డన్. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇంకేమైనా అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్పచ్చా అంటే, ఎస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనకి అసలు దీని పని ఏంటి, WHO ఫంక్షన్ ఏంటి అంటే, చూడండి, ఇది బేసిక్గా యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అమ్మా. ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే, ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఎమర్జెన్సీని ఇది కంప్లీట్గా మానిటర్ చేస్తుంది. హెల్త్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఎమర్జెన్సీని ఇది కంప్లీట్గా మానిటర్ చేస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ చూస్తారు, జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ దీనికి డెప్యూటీ డైరెక్టర్ జనరల్ కూడా రాసుకోండి, ఇంపార్టెంట్, మిచెల్ రియాన్ గారు డెప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారమ్మా. అండ్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రూజియస్కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హీఈస్ అ ఫస్ట్ ఆఫ్రికన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎవరు అంటే మనకి టెడ్రోస్ అధానోమ్ గెబ్రూజియస్ అని చెప్తారు. అండ్ దీనికి సంబంధించి బడ్జెట్ కూడా మనకి చాలా హై లెవెల్, లైక్ దీంట్లో ఉన్న సంస్థలన్నీ, దీంట్లో ఉన్న దేశాలన్నీ మనకి బడ్జెట్ పూల్ అయితే చేస్తాయమ్మా.
ఆల్ రైట్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ని, ఎమర్జెన్సీని కంప్లీట్గా ఇది మానిటర్ చేసి టేక్ కేర్ చేస్తుంది అనమాట. క్లియర్? ఎస్. సో ఇది ఇంటర్నేషనల్లో మన ఫస్ట్ ఆర్టికల్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని కఫ్ సిరప్స్ అండ్ ప్రొడక్ట్స్ని మనకి కంప్లీట్గా ఏమని డిక్లేర్ చేస్తుంది? దే ఆర్ లైఫ్ థ్రెటనింగ్. క్లియర్? అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అమ్మా, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 7th April? 7th Aprilకి సంబంధించి, బికాజ్ ఆ రోజున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపించారు కాబట్టి ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ హెల్త్ డే. ప్రతి సంవత్సరం దీన్ని ఎలా అబ్జర్వ్ చేస్తారు అంటే వరల్డ్ హెల్త్ డే. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2025 వరల్డ్ హెల్త్ డే? వరల్డ్ హెల్త్ డే థీమ్ ఏంటో కమెంట్ చేయాలి ఫాస్ట్. థీమ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే 2025. సో 10 seconds టైం ఇస్తున్నాను. కమెంట్ ఫాస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. కమెంట్ ఫాస్ట్ అమ్మా. థీమ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే 2025. 2024 కదా, 2025. వెరీ గుడ్. ద థీమ్ ఈజ్ healthy beginnings. What is the theme, Amma? Healthy beginnings, hopeful futures. Healthy beginnings, hopeful future is a theme of World Health Day. Is this clear? Done? All right. So next article చూద్దామా? Next article on the board. United Arab Emirates pledges $10 million to boost disaster resilience in Asia Pacific region. సో ఇక్కడ మనకి ఏ కంట్రీ ఇన్వాల్వ్ అయింది ఒకసారి చూసుకోండి అమ్మా. విచ్ కంట్రీ వాజ్ ఇన్వాల్వ్ హియర్? సో నేను ఏదైనా కంట్రీ ఇచ్చాము అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి క్యాపిటల్ కరెన్సీ ఇమీడియట్గా కమెంట్ చేస్తూ ఉండాలి. కంట్రీ కానీ స్టేట్ కానీ వచ్చినప్పుడు దానికి సంబంధించి చీఫ్ మినిస్టర్, గవర్నర్, క్యాపిటల్ కరెన్సీ, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కమెంట్ ఫాస్ట్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది మనకి ఏషియన్ కంట్రీ అమ్మ, ఆసియా ఖండంలో ఒక దేశం అనమాట. ఇది రీసెంట్గా $10 million కమిట్ చేసిందంట. ఎందుకు? ఏషియా రీజన్ అండ్ పెసిఫిక్ రీజన్ అక్రాస్ ఏమైనా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగాయి అనుకోండి, దానికి సంబంధించి కమ్యూనిటీ రిలీఫ్ కోసం, ఓకే, కమ్యూనిటీ రిలీఫ్ కోసం ఇది $10 million అయితే ప్రామిస్ చేయడం జరిగిందంట. సో ఇది దేని ద్వారా లాంచ్ చేసిందంటే UAE ఎయిడ్ ఏజెన్సీ. సో ఇట్ వాజ్ లాంచ్డ్ త్రూ UAE ఎయిడ్ ఏజెన్సీ అండ్ ఈ ఫండ్స్ మనకి ఎమిరేట్స్ నేచర్ WWF, ఓకే, ఇన్ పార్ట్నర్షిప్ విత్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. సో ఇది దేంతో పార్ట్నర్షిప్ అయిందంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇది పార్ట్నర్షిప్ అయిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ డెవలప్డ్ విత్ WWF. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను దీనికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకొకటి WWF అమ్మ. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే ఇది నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ని వాడబోతుందంట టు హెల్ప్. సో మనకి ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ అయినప్పుడు కానీ సో సస్టైనబుల్గా, ఓకే, ఇలాంటి ఈవెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అలాంటి టైమ్స్లో మనం ఎలా యాక్ట్ చేయాలి, దీనికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో వీళ్ళు లైక్ ముందే ట్యూన్ చేస్తారనమాట. అండ్ ఫోకస్ ఏరియాస్ కంప్లీట్గా దేనికి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే రీస్టోరింగ్ న్యాచురల్ ప్రొడక్టివ్ సిస్టమ్స్ లైక్ మ్యాంగ్రూవ్స్ అండ్ ఆల్సో మనకి న్యాచురల్ హ్యాబిటాట్స్, ఓకే, కన్జర్వేషన్ కూడా. సో ఫోకస్ ఏరియాస్ వచ్చేసి మ్యాంగ్రూవ్స్ ఫోకస్. ఈ న్యాచురల్ డిజాస్టర్స్ టైంలో మనం ఎలా రెసిలియంట్గా ఉండాలి, దాంతోపాటు నేచర్ కన్జర్వేషన్కి కూడా ఈ డబ్బులు ఇది వాడబోతుంది. సో మ్యాంగ్రూవ్స్ని, కారల్ రీఫ్స్ని ప్రొటెక్ట్ చేయాలి, దాంతోపాటు సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ఇవ్వాలి వయా ఎకో టూరిజం అండ్ ఆల్సో ఇన్కమ్ డైవర్సిఫికేషన్. సో టూరిజంని వాడి ఇన్కమ్ని మనం ఎలా ప్రమోట్ చేయాలి అండ్ కమ్యూనిటీ ప్రిపేర్నెస్ త్రూ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో అక్కడ ఉన్న కమ్యూనిటీకి ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలి, బికాజ్ మనకి న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల రిస్క్స్ ఎక్కువ ఉంటే దానికి సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఫస్ట్ మనకి ఫేజ్ దీన్ని ఫిలిప్పైన్స్లో వీళ్ళు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు, బికాజ్ ఇవన్నీ మనకి ఐలాండ్ కంట్రీస్ కాబట్టి చాలా అన్స్టేబుల్ జాగ్రఫికల్
వాటికి పారామీటర్స్ ఉంటాయి. సో ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఫిజీ, సోలమన్ ఐలాండ్స్ అండ్ ఆల్సో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇంకా ఈ దేశాలే కాకుండా ఇంకా అదర్ కంట్రీస్కి కూడా ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి వీళ్ళైతే టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ఇనిషియేటివ్ ఇట్ రిఫ్లెక్ట్స్ UAE గ్లోబల్ కమిట్మెంట్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజ్ అ వెరీ అంటే గ్లోబల్ లెవెల్లో దానికి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్లో అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలని చెప్పి ఇదైతే ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ గురించి కూడా మన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో కమెంట్ ఫాస్ట్ అమ్మా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ కరెన్సీ, నేను ఎప్పటికెప్పుడు చెప్తున్నాను ఇది ఏషియన్ కంట్రీ అండ్ దీనికి సంబంధించి చాలామంది దుబాయ్ అంటారు. దుబాయ్ ఈజ్ అ లార్జెస్ట్ సిటీ అమ్మా. అబుధాబి ఏంటమ్మా, అబుధాబి ఈజ్ అ క్యాపిటల్. ఇక్కడ అరబిక్ లాంగ్వేజ్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి లెజిస్లేచర్ పార్లమెంట్ ఏమంటారో తెలుసా? దీనికి సంబంధించి ఎక్స్క్యూజ్ మీ, UAEలో పార్లమెంట్ ఉంటుంది. ఆ పార్లమెంట్ని ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ అని పిలుస్తారు. ఈ మధ్యన పార్లమెంట్స్ని ఏమంటారని క్వశ్చన్స్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి, ఫెడరల్ సుప్రీం కౌన్సిల్. అండ్ దీనికి సంబంధించి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అంటే మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ ఈజ్ ఎ ప్రెసిడెంట్ అమ్మ. మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ ఈజ్ ఎ ప్రెసిడెంట్. అండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టూమ్ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అండ్ దీనికి సంబంధించి వాట్ ఈజ్ ఎ కరెన్సీ? UAE dirham. What is the currency, Amma? UAE dirham is the currency of United Arab Emirates. Okay, so దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. అండ్ దాంతోపాటు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇది బేసిక్గా ఇది స్విస్ బేస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అయితే ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అమ్మ, NGO. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1961లో స్థాపించారు. ఇంటర్నేషనల్ NGO. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే చాలా ఇంపార్టెంట్ అడుగుతారు. హెడ్ క్వార్టర్స్ గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంటుందమ్మా. దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే అదిల్ నజమ్. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్? అదిల్ నహమ్. సో ఇది బేసిక్గా ఏం చేస్తుంది అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, మన చుట్టూ పర్యావరణంలో ఉన్న ఫ్లోరా అంటే వృక్షజాతిని మరియు ఫోనా, ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ అనుకోండి, బట్ హ్యూమన్స్ వల్లే కదా డేంజర్. సో హ్యూమన్స్ వల్ల వీటి మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల ఈ జీవులు ఏ విధంగా కూడా నష్టపోకూడదు అండ్ హ్యూమన్స్ వల్ల ఈ జీవుల మీద ఇంపాక్ట్ తక్కువ ఉండాలా చూసుకునే సంస్థ ఈ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఓకే, సో దీంట్లో కొన్ని దేశాలు సభ్యులుగా ఉంటాయి అండ్ కొన్ని దేశాలు మనకి దీనికి ఫండింగ్ ఇస్తూ ఉంటాయి. ఇది కొన్ని దేశాల్లో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఇది మనకి అప్పుడప్పుడు కొన్ని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కూడా ఉంటుంది అనమాట. క్లియర్? సో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని హెడ్ క్వార్టర్స్ చూసుకోండి. ప్రెసిడెంట్ చూడండి ఏ సంవత్సరంలో స్థాపించారని చెప్పి బాగా పేపర్ కష్టంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చేమో కానీ బట్ హెడ్ క్వార్టర్స్ అడుగుతారమ్మా. ఏ దేశానికి సంబంధించిన సంస్థ? స్విట్జర్లాండ్. ఇది స్విస్ బేస్డ్ కంపెనీ. డన్. ఆల్ రైట్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. నేను అది SSCకి సంబంధించిందైనా రైల్వేస్కి సంబంధించిందైనా ఈవెన్ బ్యాంకింగ్ ఒక టాపిక్ని స్టాటిక్, ఓకే, అంటే దాంట్లో ఏదైనా కాన్సెప్ట్ ఉంటే మనం హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఓకే, ఈవెన్ బ్యాంకింగ్ అవేర్నెస్ సబ్జెక్టివ్గా లింక్ చేస్తున్నాం అండ్ అదే టాపిక్లో మన స్టాటిక్ టాపిక్స్ కూడా రివైజ్ చేస్తున్నాము. దీని ద్వారా మీకు ఇలా చదవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే స్టాక్ జీకే ఉంటుంది కదా, దాన్ని మీరు సపరేట్గా ఒక సబ్జెక్ట్గా చదవాల్సిన పని లేదు. చాలామంది కొన్ని బుక్స్ కొనుక్కుంటున్నారు, కొన్ని PDFs డౌన్లోడ్ చేసుకుని కూర్చొని అదే పనిగా బై హార్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ అప్రోచ్. అంటే మీకు ఇనీషియల్గా ఇన్స్టాంట్గా గుర్తుండిపోవచ్చేమో కానీ కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ చదివితే అసలైన మీకు దాని మీనింగ్ తెలుస్తుంది, దాని యొక్క వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద టాపిక్. అది మీకు అంటే చదివేది కొంచెం మనకి
లైక్ రియల్గా ఉంటుంది అనమాట, ఏదో బట్టి కొట్టినట్టు కాకుండా ఇలా చదివితే మీకు బెటర్ అనాలిసిస్ వస్తుందమ్మా. సో ఈ అప్రోచ్ ఫాలో అవ్వమని చెప్పి నేనైతే సజెషన్ ఇస్తాను. అండ్ స్టాక్ జీకే ర్యాండమ్గా ఎలా పడితే అలా ఇవ్వరు, కరెంట్ అఫైర్స్ నుంచి మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి స్టాక్ జీకే ఇస్తారు. అక్కడ స్టూడెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేయడంలో వాళ్ళు విఫలం అవుతున్నారు. సో మై ఎయిమ్ ఈజ్ దట్ ఓన్లీ, లైక్ కరెంట్ అఫైర్స్ నుంచి స్టాక్ని సబ్జెక్ట్ని ఎలా తీయాలి, దాని నుంచి వాటిని ఎలా రివైజ్ చేయాలని చెప్పి లైక్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇది మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో లేదా ఐ డోంట్ నో కానీ. Okay, so next article, Maldives becomes the first to eliminate mother to child transmission of HIV, hepatitis B and also syphilis. Excuse me. So మనకి like international current affairs లో ఇంకొక ఆర్టికల్ ఏంటంటే మాల్దీవ్స్ దేశం వచ్చింది. సో ప్రపంచంలోనే ఇది ఫస్ట్ కంట్రీ అంట. దేంట్లో అచీవ్మెంట్ తీసుకుంది అంటే, ఎక్స్క్యూజ్ మీ, ఇట్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ గ్లోబల్లీ టు అచీవ్ ట్రిపుల్ ఎలిమినేషన్. ఒకేసారి ఎలిమినేట్ చేస్తుందమ్మా, ట్రిపుల్ ఎలిమినేషన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెపటైటిస్ బి, హెచ్ఐవి యాజ్ వెల్ యాజ్ సిఫిలిస్. సో మదర్ నుంచి చైల్డ్కి ఒకేసారి 3 డిజీజ్ అమ్మా, హెపటైటిస్ అవ్వచ్చు, అది హెచ్ఐవి అవ్వచ్చు, సిఫిలిస్ అవ్వచ్చు. అసలు అలాంటి ట్రాన్స్మిషన్స్ కంప్లీట్గా తగ్గిపోయాయంట. సో కంప్లీట్ 0 కేసులు వచ్చాయి. అలాంటి ప్రపంచంలో మొట్టమొదటి దేశం, ఈ ఘనతని సాధించిన మొట్టమొదటి దేశం ఏది అంటే మాల్దీవ్స్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా లైక్ వ్యాలిడేట్ చేసింది, అనౌన్స్ చేసింది దట్ మాల్దీవ్స్ ఫర్ ద ఎలిమినేటింగ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెపటైటిస్. అయితే ఇక్కడ మదర్ నుంచి చైల్డ్ ట్రాన్స్మిషన్ మాత్రమే, అంటే ఆ దేశంలో ఈ కేసు లేవని కాదు, ఉన్నాయి, కానీ మదర్ నుంచి చైల్డ్కి అయితే కంప్లీట్గా 0 అయిపోయాయంట. అండ్ హెల్త్ కేర్ కవరేజ్ వచ్చేసి 95% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిసీవ్ యాంటీనాటల్ కేర్, వీళ్ళు ముందుగానే ఇస్తున్నారు. అండ్ యూనివర్సల్ టెస్టింగ్ ఫర్ హెచ్ఐవి, సిఫిలిస్. సో మదర్కి అండ్ పుట్టిన వెంటనే బిడ్డకి కూడా మనకి టెస్టింగ్ అయితే జరుగుతుందమ్మా. అరౌండ్ 25,000 HIV పాజిటివ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ ద రీజన్ నీడ్ ట్రీట్మెంట్ అండ్ 42 million పీపుల్ ఎఫెక్టెడ్ బై హెపటైటిస్ బి. సో ఆ దేశంలో హెపటైటిస్ అనేది చాలా కామన్, అంటే కొంచెం జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో కూడా, ఎస్పెషలీ ట్రోపికల్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్లో ఈ హెపటైటిస్ అనేది చాలా కామన్గా ఉంటుందమ్మా. లైక్ ఎవ్రీ 10 మెంబర్స్లో మినిమం 2-3 ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, సో మాల్దీవ్స్ హెల్త్ మినిస్టర్ మనకి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం గారు. సో రీసెంట్గా లైక్ మేము ఈ మదర్ని, న్యూలీ బోర్న్ చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా లైక్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము, చాలా కేర్ తీసుకున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ WHO DG డైరెక్టర్ జనరల్ ఇందాక మనకు వచ్చారు కదా, టెడ్రోస్ అధానం గెబ్రూజియస్ గారు. సో హీ లార్డ్ దిస్ అచీవ్మెంట్ యాజ్ అ గ్లోబల్ మైల్ స్టోన్. అంటే ఇప్పుడు వచ్చి ఇలాంటి ఏ దేశం కూడా ఇలాంటి స్టేటస్ని తీసుకురాలేదు. సో అలాంటిది ఫస్ట్ టైం మాల్దీవ్స్ తెచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రశంస అయితే దానికి ఇవ్వాలి. అండ్ మాల్దీవ్స్కి సంబంధించిన క్యాపిటల్ ఏంటమ్మా, మాల్దీవ్స్ క్యాపిటల్ ఈజ్ మాలి అండ్ కరెన్సీ ఈజ్ మాల్దీవెన్ రుఫియా. అండ్ మాల్దీవ్స్కి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే మొహమ్మద్ ముయిజు. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ అమ్మా, మొహమ్మద్ ముయిజు. అండ్ యూ కెన్ సీ లైక్ మాల్దీవ్స్ లొకేషన్, అంటే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పి జాగ్రఫికల్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ సీ ద ఇండియా, దేర్ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్. సో దాంట్లో మనకు ఒక పెనున్సులర్, నాట్ పెనున్సులర్, ఐఎమ్ సారీ, ఐలాండ్ కంట్రీస్ మాల్దీవ్స్ అనమాట. క్లియర్? అండ్ సో ఇక్కడ మనం ఆల్రెడీ WHO గురించి చెప్పేసుకున్నాం, ఫస్ట్ ఆర్టికల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి చెప్పేసుకున్నాం. మాల్దీవ్స్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయిపోయాయి. దెన్ వాట్ అబౌట్ హెచ్ఐవి, హెపటైటిస్ బి అండ్ సిఫిలిస్? SSC రైల్వేస్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని మీరు బయాలజీతో లింక్ చేయండి. ఈవెన్ మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి PO క్లర్క్మెన్స్ ఎవరైనా రాస్తున్నారో వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి మిస్లీనియస్ టాపిక్స్ కూడా అడుగుతూ ఉన్నారమ్మా. అంటే ఏ జబ్బు మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఏ జబ్బు మనకి వైరస్ వల్ల వస్తుంది, అలా కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్లో దేర్ ఆస్కింగ్ సమ్ మిస్లీనియస్. ఒకసారి పాలిటీ క్వశ్చన్ అడిగారు, ఒకసారి మనకి ఎకానమీ కొంచెం డెప్త్, ఎకానమీ ఎలాగో అడుగుతారులేండి. వన్స్ దే ఆస్క్ లైక్ హిస్టరీ లింక్డ్గా క్వశ్చన్ అడిగారు. అండ్ ఆల్సో బయాలజీ ప్రీవియస్గా కూడా కొన్ని ఒక లైక్ 3-4 ఇచ్చారు, మహా అయితే పేపర్ ఒకటి ఇస్తారు, బట్ మనకు ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో జస్ట్ బ్యాంకింగ్ ఎవరైతే ఇక్కడ వీడియోస్ చూస్తున్నారో మీరు 2xలో కొంచెం ఫాస్ట్గా రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే, ఇక్కడ మనకి డిజీజెస్ గురించి వచ్చాయి కాబట్టి దీన్ని నేను బయాలజీకి లింక్ చేస్తున్నాను. ఓకే, సో హెచ్ఐవి అనేది జబ్బా? హెచ్ఐవి అనేది జబ్బు కాదమ్మా, హెచ్ఐవి అనేది వైరస్ పేరు.
హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ ద వైరస్. దీని వల్ల వచ్చే జబ్బుని ఏమంటారు? ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. దీనివల్ల వచ్చే జబ్బుని ఎయిడ్స్ అని పిలుస్తారు. సో హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్, ఓకే, హెచ్ఐవి వైరస్ మనకి ఎఫెక్ట్ అయితే మేజర్గా మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బాగా దెబ్బతింటుందమ్మా. సో హెచ్ఐవి బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందంటే వైరల్ డిజీజ్ అని చెప్పచ్చు. ఎక్కువగా లైక్ మనకి డైరెక్ట్ ఫిజికల్ టు ఫిజికల్ కాంటాక్ట్స్ ద్వారా, సెక్షువల్ కాంటాక్ట్స్ ద్వారా ఈ హెచ్ఐవి మనకి వచ్చే అవకాశం ఉంది. బ్లడ్ కాంటాక్ట్ అవ్వాలన్నమాట, బాడీ ఫ్లూయిడ్స్ కాంటాక్ట్ అవ్వాలి. సో ఆ విధంగా మనకి హెచ్ఐవి వస్తుంది. దెన్ వాట్ అబౌట్ హెపటైటిస్ బి? హెపటైటిస్ గురించి ఏమైనా చెప్పచ్చా? హెపటైటిస్ ఆర్ సిఫిలిస్, ఎనీథింగ్ యూ కెన్ కమెంట్. ఫాస్ట్ కమెంట్ చేయండి. వాట్ అబౌట్ హెపటైటిస్? సి, హెపటైటిస్ అనే జబ్బు మనకి దేని వల్ల వస్తుంది? ఇది లివర్ ఇన్ఫ్లమేషన్. హెపటైటిస్ అంటే గుర్తుపెట్టుకోండి, దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇది ఒక లివర్ ఇన్ఫ్లమేషన్ డిజీజ్ అమ్మ. 90% ఈ హెపటైటిస్ ఉన్న వాళ్ళకి అసలు సిమ్టమ్స్ ఉండవు. అప్పుడప్పుడు మనకి అంటే ఇది కొంచెం లైక్ ఇది కొంచెం బాగా ఎక్కువైంది అనుకోండి, స్కిన్ ఎలా అయిపోతుందంటే స్కిన్ మనకి ఎల్లో కలర్ కింద వచ్చేస్తుంది, స్కిన్ డిస్కలరేషన్ అవుతుంది. ఐస్ ఎలా అయిపోతాయంటే ఐస్ కంప్లీట్గా వైట్ కలర్ అయిపోతాయి అనమాట. సో ఆకలి వేయదు, వామిటింగ్స్ అవుతాయి, టైర్డ్నెస్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. ఇవన్నీ మనకి కామన్ సిమ్టమ్స్ హెపటైటిస్. అండ్ హెపటైటిస్ మనకి దేని వల్ల వస్తుందంటే ఒకటి లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. అంటే మీరు ఎక్కువ ఆయిల్ ఫ్రైస్ తిన్నా, జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా, దాంతోపాటు హెపాటో వైరస్. హెపటైటిస్ దేని వల్ల వస్తుందంటే మోస్ట్లీ కామన్లీ కాజ్డ్ బై హెపాటో వైరస్. దీంట్లో ఈ వైరస్లో మనకి టైప్స్ ఉంటాయేమో. హెపాటో వైరస్ ఏ, హెపాటో వైరస్ బి, సి, డి, ఈ. సో హెపటైటిస్ ఏ, బి, సి, డి అంట. అండ్ మోస్ట్ కామన్ ఏంటంటే హెపటైటిస్ బి అనమాట. ద మోస్ట్ కామన్ ఈస్ హెపటైటిస్. సో హెపటైటిస్ కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందంటే హెపటైటిస్ ఇస్ ఆల్సో వైరల్ డిజీజ్ అమ్మ. అర్థమైందా? అండ్ నెక్స్ట్ డిజీజ్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే సిఫిలిస్. వాట్ ఈస్ ద నెక్స్ట్ డిజీజ్ అమ్మ? నెక్స్ట్ డిజీజ్ హియర్ మెన్షన్ ఈస్ సిఫిలిస్. ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది కూడా ఎలా జరుగుతుంది? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అంట. ఇది సెక్షువల్గా మనకి ట్రాన్స్మిట్ అవుతుందంట. ఓకే, సో మనకి లైక్ ఎక్కువగా దీని ద్వారానే వెళ్తుందమ్మా. అండ్ దీంట్లో ఏంటంటే మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకి కొన్ని సోర్స్ వస్తాయి, జెనైటల్స్ దగ్గర, యానిస్ దగ్గర, మౌత్ స్కిన్ దగ్గర మనకు కొన్ని సోర్స్ వస్తాయి. కొన్ని ర్యాషెస్ మనకి స్కిన్స్ మీద వస్తాయమ్మా. సో సిఫిలిస్ మనకి జనరల్గా యాంటీబయాటిక్ పెనిసిలిన్ ఇంజెక్షన్ ద్వారా దీన్ని క్యూర్ చేసేస్తారు. మ్యాక్సిమం మనకి యాంటీబయోటిక్స్ పెనిసిలిన్ ఇంజెక్షన్ ద్వారా దీన్ని క్యూర్ అయితే చేస్తారమ్మ. అయితే మీరు అడగచ్చు, బ్యాక్టీరియా అన్నారు కదా, బ్యాక్టీరియా పేరేంటి? బ్యాక్టీరియా పేరు కూడా రాస్తున్నాను. ఎస్ఎస్సి రైల్వేస్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ట్రెపోనీమా పాలిడమ్. వాట్ ఈస్ ద థింగ్ అమ్మ? ట్రెపోనీడా పాలిడమ్ అని ఒక బ్యాక్టీరియా వల్ల, ట్రెపోనీమా పాలిడమ్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి సిఫిలిస్ అనే జబ్బు అయితే వస్తుందట. డన్. అండ్ దాంట్లో చాలా సబ్ స్పీషీస్ కూడా ఉంటాయి. ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ న్యూస్. సో ఇంటర్నేషనల్ న్యూస్లో మనకి WHO సంబంధించి 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఆల్ రైట్. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటమ్మా? ద ఫస్ట్ ఆర్టికల్ మనకి లైక్ 3 కఫ్ సిరప్స్ని, అది కూడా ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసింది, వాటిని అడల్టరేటెడ్గా చెప్తుంది. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకి ఏషియా పెసిఫిక్ రీజియన్లో డిజాస్టర్ రెసిలియన్స్ కోసం $10 million అయితే మనకి ప్రామిస్ చేసింది. అండ్ మాల్డీవ్స్ మనకి ప్రపంచంలోనే ఫస్ట్ దేశం అయిందనమాట ఒకేసారి, ఓకే, ట్రిపుల్ ఎలిమినేట్ మనకి హెచ్ఐవి కానీ హెపటైటిస్ బి అండ్ ఆల్సో సిఫిలిస్. అది కూడా ఎలా? మదర్ టు చైల్డ్ మాత్రమే. మొత్తానికి దాంట్లో 0 కేసులు అయితే అవ్వలేదు. డన్. నెక్స్ట్. సో కమింగ్ టు నేషనల్ కరెంట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఎస్టాబ్లిషెస్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టు ప్రమోట్ heritage and classical languages under PMJVK. So Ministry of Minority Affairs. Comment cheyali. Minority Affairs Minister evaru? Comment fast in the comment section. సో రీసెంట్గా మనకి లాంచ్ చేశారు. ఏం లాంచ్ చేశారంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని లాంచ్ చేశారమ్మా. అండ్ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం. వాట్ ఈస్ దిస్? ప్రధానమంత్రి
జన్ వికాస్ కార్యక్రమ్ టు ప్రమోట్ హెరిటేజ్ అండ్ క్లాసికల్ లాంగ్వేజ్. సరే, మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ గారు మనకి ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని లాంచ్ చేశారు. అసలు ఈ ఆర్టికల్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అంటే ఏంటో తెలియాలి. ఓకే, సి మనకి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, ఎవరమ్మా? మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ తీసుకొచ్చింది. వాట్ ఈస్ ద స్కీమ్? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే సెంట్రల్లీ స్పాన్సర్ అంటే కొంత డబ్బుని సెంటర్ ఖర్చు పెడుతుంది, ఇంకొంత డబ్బుని స్టేట్ ఖర్చు పెడుతుందమ్మా, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సో రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లేదా యూటీ ప్రభుత్వాల ద్వారా ఈ స్కీమ్ అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఓకే, సో బేసిక్గా ఏంటి ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం? ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఎనీ ఐడియా అమ్మా? ఎనీ ఐడియా వాట్ ఈస్ దిస్ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం? సి ఇది యాక్చువల్గా ప్రీవియస్గా ఒక స్కీమ్ ఉండేది. ఆ స్కీమ్ పేరే మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక స్కీమ్ ఉండేది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ MSDP, మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనే ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అంటారు. సో దీని ద్వారా మనకి సోషియో ఎకనామిక్ ఎమ్యూనిటీస్ కానీ సోషియో ఎకనామిక్ బేసిక్ ఎమ్యూనిటీస్, వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ స్కూల్ ఎమ్యూనిటీస్ కానీ, కాలేజ్ ఎమ్యూనిటీస్, గర్ల్స్ హాస్టల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ITI కాలేజెస్, వీటిని డెవలప్ చేయాలి. ఏ సెక్షన్కి సంబంధించినవి? మైనారిటీ సెక్షన్కి సంబంధించి కంప్లీట్గా వీటిని ప్రమోట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం తీసుకొచ్చారమ్మ. ఓకే, సో దీన్ని యాక్చువల్గా మనకి జైనిజం లింక్డ్గా పెడతారు. జైనిజంలో మనకు అప్పట్లో ఇలాంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని ప్రమోట్ చేయడానికి కొన్ని సెంటర్స్ ఉండేవి. సో దాని నుంచి వీళ్ళు ఇన్స్పైర్ చేసి చెప్పారని చెప్పి మన గవర్నమెంట్ అయితే మనకి ఇది చెప్పడం జరిగింది. అయితే ఇది మనకి చాలా సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాలు అంటే లాస్ట్ ఇయర్ కూడా మన కరెంట్ అఫైర్స్లో ఉందమ్మ. సో మైనారిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ మనకి దీని ద్వారా మనకి చాలా ఏమంటారు చాలా కార్యక్రమాలు పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 గురించి చిన్న అప్డేట్ చెప్తాను, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా. 2024లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారమ్మా. సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరికి అంటే ది ఎస్టాబ్లిష్ ఏ సెంటర్ ఫర్ జైనా స్టడీస్. జైనా స్టడీస్ ఎక్కడ? అది కూడా దేవి అహిల్య విశ్వవిద్యాలయ. దేవి అహల్య విశ్వవిద్యాలయలో వీళ్ళు ఒక సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఎస్పెషల్లీ ఫర్ జైనిజం స్టడీస్ అనమాట. ఇది ఎక్కడుంది? ఇండోర్లో ఉంది. అప్పట్లో దీనికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు తెలుసా? 24 crores అయితే వీళ్ళు అలొకేట్ చేశారమ్మ. అర్థమైందా? సో మనకి అంటే ఇవన్నీ ఎందుకంటే మైనారిటీ సెక్షన్కి ఇవన్నీ వాళ్ళు డెవలప్ చేయడానికి. సో దేవి అహిల్య విశ్వవిద్యాలయ నేను ఏమని చెప్పాను? 2024లో ఈ ప్రపోజల్ వచ్చింది, అంటే వీళ్ళు బడ్జెట్ కూడా కేటాయించారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే దేవి అహిల్య విశ్వవిద్యాలయ ఇండోర్లో ఇనాగరేటెడ్ సెంటర్ ఫర్ జైన్ స్టడీస్. ఇప్పుడు 2024లో ఏం చెప్పారు? 25 కోట్లు మేము పెడతామని చెప్పారు. ఇప్పుడు ఎంత అయింది? మొత్తం 27.16 crores అయింది. అంటే కొంచెం అటు ఇటు అవుతుంది కదా. సో 27.16 crore అయింది. సో డ్యూరింగ్ ఏ సెమినార్ ఆన్ ద జైనిజం అండ్ ఆల్సో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. అర్థమైందా? సో ఇవన్నీ ఎందుకు ఈ సెంటర్స్ ఆఫ్ స్టడీస్ ఎందుకు అంటే బికాస్ మనకి మైనారిటీస్ అంటే ఓన్లీ మనకి BC SC ST రారమ్మ. అంటే హిందూయిజం ఈజ్ అ మెజారిటీ రిలీజన్. సో ముస్లిమ్స్ మనకి రిలీజియస్ మైనారిటీ కింద వస్తారు. బుద్ధిజం, జైనిజం, సిక్కిజం వీళ్ళందరూ రిలీజియస్ మైనారిటీస్ అనమాట. సో ఏ మైనారిటీ సెక్షన్కి అయినా వాళ్ళ యొక్క కంప్లీట్ వాళ్ళకి కావాల్సింది మనకి ప్రమోట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సెక్షన్ టార్గెట్ చేస్తారమ్మ. డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ అర్జ్డ్ ద యూజ్
ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో డిజిటల్ టూల్స్. సో ఈ సెంటర్ని ఒక గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలంటే ఏఐని, డిజిటల్ టూల్స్ని ఖచ్చితంగా వాడాలి. అండ్ సిమిలర్ సెంటర్స్ మనకి ముంబై యూనివర్సిటీ, చూడండి ఇలాంటి సెంటర్స్ మనకి యూనివర్సిటీ ఆఫ్ ముంబై అండ్ ఆల్సో గుజరాత్ యూనివర్సిటీలో వీళ్ళు ప్రకృతి స్టడీ చేస్తారు. అండ్ ముంబైలో పాలి, ప్రకృత్, అవస్థ, పహల్వి. ఇవన్నీ ఎక్కడ వస్తాయమ్మా? పాలి, ప్రకృత్. పాలి అని మీకు ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి, బుద్ధిజం. ప్రకృత్ మనకి భాష ఎక్కువగా జైనిజంలో వస్తుంది. అండ్ మగధ రీజన్లో కూడా మనకి ఎక్కువగా ఈ భాషను ఫాలో అవుతారు. అప్పట్లో లైక్ నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ మగధ రీజన్లో కామన్లీ యూజ్డ్ ఈజ్ ప్రకృత్ అనమాట. అండ్ మిగతా వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో కూడా మహారాష్ట్రీ ప్రకృత్ డైలెక్ట్లో ఉంటుంది. సో ఏంటి అంటే, సో ఇండియాకి సంబంధించిన లింగ్విస్టిక్ అండ్ ఫిలసాఫికల్ హెరిటేజ్ని దాని మీద రీసెర్చ్ చేసి డిజిటలైజేషన్ చేసి దాన్ని కంప్లీట్గా నెక్స్ట్ జనరేషన్స్ కూడా యూజ్ అయ్యే విధంగా దాన్ని ప్రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. డన్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. నెక్స్ట్ ఆర్టికల్ సో రీసెంట్గా మనకి యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ యుఎన్టీసీసీ చీఫ్స్ కాన్క్లేవ్ జరిగిందమ్మా. ఎక్కడ అంటే న్యూఢిల్లీ. ఇలా అడుగుతారు, యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ యుఎన్టీసీసీ చీఫ్స్కి సంబంధించి కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని ఎవరు హోస్ట్ చేశారు? హోస్టెడ్ బై ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ కంప్లీట్గా హోస్ట్ చేసింది. ఏ దేశం హోస్ట్ చేసిందంటే ఇండియా. ఇండియాలో ఎక్కడ అంటే ఢిల్లీ. ఎవరు హోస్ట్ చేశారంటే ఇండియన్ ఆర్మీ. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ 3 day హై లెవెల్ ఫారం అమ్మ. దీని పర్పస్ ఏంటి అంటే, మనకి దీనికి సంబంధించి ట్రూప్స్కి సంబంధించి ఆపరేషనల్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, వీటికి వచ్చే థ్రెట్స్ ఏంటి, ఎక్కడి నుంచి థ్రెట్స్ రాబోతున్నాయి, సో వాళ్ళు ఆ టైంలో ఎలాంటి ప్రాక్టీసెస్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అండ్ ఇంటర్ఆపరబిలిటీ మధ్యన లైక్ ఈ డిఫరెంట్ లైక్ డిపార్ట్మెంట్స్ మధ్యన ఇంటర్ఆపరబిలిటీ ఎలా ఉండాలి. సో దీంట్లో మనకి జనరల్ లైక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చారు. అండ్ ఆల్సో జనరల్ మనకి ఉపేంద్ర ద్వివేది గారు. సో హీ ఎంఫసైజ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అండ్ ఆల్సో మనకి కొలాబరేటివ్ ట్రైనింగ్. సో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరో కామెంట్ చేయాలి ఫాస్ట్గా. హూ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరమ్మా? ఎస్, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు దీంట్లో స్పెషల్ అడ్రస్ చేయడం జరిగింది. అండ్ ఇండియా కాంట్రిబ్యూటెడ్ ఓవర్ 3 lakh పర్సనల్ టు 51 UN మిషన్స్. సో 51 UN మిషన్స్కి ప్రీవియస్గా మనం హిస్టారికల్గా చూసినప్పుడు 3 lakh మంది పర్సనల్లీ కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి చీఫ్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ 32 ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ లైక్ ఆసియా, ఆఫ్రికా, యూరోప్, ఓషేనియా నుంచి ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకి ట్రూప్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. డన్? నెక్స్ట్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్, థర్డ్ వన్ ఇన్ నేషనల్ న్యూస్. భారతదేశానికి సంబంధించి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇట్ గ్రూ ఫ్రమ్ 6.33% టు ఓవర్ 11.89 lakh crore ఫ్రమ్ 1st April to 12th October 2025. సో మనకి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అయితే పెరిగాయంటమ్మా. ఓకే, ఎంత పెరిగాయంటే 6.33% పెరిగాయంట. సో టోటల్గా మనకి 11.89 lakh crores అయితే ఉన్నాయి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ప్రీవియస్గా బ్యాంకింగ్ మెయిన్ సెషన్స్లో మనం కూడా చెప్పాము. సో వాట్ ఈస్ ట్యాక్స్? ట్యాక్స్ అంటే ఏంటి? సో ఒక రూలింగ్ బాడీ దాని సబ్జెక్ట్స్ మీద, దాని సిటిజన్స్ మీద, బికాస్ ఒక రూలింగ్ బాడీ అంటే ఇక్కడ మన భాషలో ఏంటంటే గవర్నమెంట్, రూలింగ్ బాడీ ఏంటంటే గవర్నమెంట్ దాని యొక్క ప్రజల మీద అంటే అది ఎవరినైతే పరిపాలిస్తుందో ఆ ప్రజల మీద మనకి కొంత స్పెషల్ ఛార్జ్ అయితే వేస్తుందమ్మా. స్పెషల్ ఛార్జ్ అని చెప్పచ్చు. ఈ స్పెషల్ ఛార్జ్ ఎందుకు అంటే, ఈ స్పెషల్ ఛార్జ్ గవర్నమెంట్కి ఒక మేజర్ ఇన్కమ్గా యూజ్ అవ్వబోతుంది. సో ఎందుకు గవర్నమెంట్కి ఇన్కమ్ ఎందుకు ఉండాలి? గవర్నమెంట్ సంఘ సేవ చేయడానికి కదా ఉంది, ఇది డబ్బు సంపాదించడానికి లేదు కదా అంటే, గవర్నమెంట్కి చాలా పనులు ఉంటాయి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి, రోడ్లు కట్టాలి, బ్రిడ్జ్లు కట్టాలి, ఓకే, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ చూసుకోవాలి, గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, దాంట్లో కొంతమంది వర్కింగ్ ఆఫీషియల్స్ని పెట్టుకోవాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఇలా గవర్నమెంట్కి చాలా ఖర్చులు ఉంటాయి. సో ఈ ఖర్చులు గవర్నమెంట్ ఏం బిజినెస్ చేయట్లేదు అంటే, అఫ్కోర్స్ ఇది పెట్టుబడులు పెట్టినప్పటికీ దాని మేజర్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. కాబట్టి గవర్నమెంట్ రన్ అవ్వడానికి దానికి కూడా కొంత డబ్బు కావాలి కదా. సో గవర్నమెంట్ అయినప్పటికీ దానికి కూడా డబ్బు కావాలి, ఎవరు ఫ్రీగా చేయరు కదా. సో మీరు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకున్నారంటే, బికాజ్ మంచి ఇన్కమ్ వస్తుంది, స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. మరి గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో ఇస్తున్నాము. సో ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో ఇస్తుంది. అండ్ ఈ ట్యాక్స్ వల్ల మనకి ఒకటి గవర్నమెంట్ ఇన్కమ్, దాంతోపాటు ఈ ట్యాక్స్ వల్ల ఏంటంటే ప్రజల మధ్యన మానిటరీ ఇన్ఈక్వాలిటీస్ లేదా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి కూడా ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకి, ఇంకొక వ్యక్తి కేవలం 20,000 30,000 మాత్రమే సంపాదిస్తున్నాడు. ఇప్పుడు సెకండ్ పర్సన్ మీద వేసినంత పన్ను మనం ఫస్ట్ పర్సన్ మీద వేయం కదా, లేదా ధనికుడు మీద వేసిన పన్ను పేదవాడి మీద వేయం కదా. సో బేస్డ్ ఆన్ దర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ అయితే వేస్తారు. సో నో. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే రిచ్ పీపుల్ మీద ఖచ్చితంగా పన్ను ఎక్కువ పడుతుందమ్మా, పూర్ పీపుల్ మీద పన్ను తక్కువ పడుతుంది. సో ఈ విధంగా మనకి వాళ్ళిద్దరి మధ్యన ఇన్ఈక్వాలిటీస్ని కూడా తగ్గించడానికి మనకైతే ఆస్కారం ఉంది. ఆల్రైట్. అండ్ ఈ ట్యాక్స్ మనకి ఎన్ని రకాలు వస్తుంది? ట్యాక్స్ మనకి 2 టైప్స్ అమ్మా. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అంట, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంట. డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఏంటమ్మా ఇండైరెక్ట్ ట్యాక్స్. సో వాట్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ వాట్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే సింపుల్, ఇక్కడ చూడండి. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఇదే పర్సన్ మీద ట్యాక్స్ ఇన్సిడెన్స్ అవుతుంది, ఇదే పర్సన్ మీద ట్యాక్స్ ఇంపాక్ట్ కూడా పడుతుంది. సో పర్సన్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ ఆఫ్ ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్. ఈ వ్యక్తి నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. సో 2 లక్షల రూపాయలు సంపాదించినందుకు కానీ ఈయన మీద కొంత పర్సంటేజ్ పన్ను వేస్తుంది ఎవరు? గవర్నమెంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇదే పర్సన్ మీద ఇన్సిడెన్స్ అయింది, ఇదే పర్సన్ మీద ఇంపాక్ట్ కూడా పడింది. సో ఇన్కమ్ ట్యాక్స్ మనం దేనికి ఎగ్జాంపుల్గా చెప్తాము అంటే ఇన్కమ్ ట్యాక్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అమ్మ. దెన్ వాట్ అబౌట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పన్ను ఒకరి మీద పడుతుంది, ఇనీషియల్గా పన్ను వీడే కడతాడు, కానీ ఫైనల్గా దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుందంటే వేరే పర్సన్ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యానుఫ్యాక్చరర్, ఏదో ఒక వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చరర్. ఈ మ్యానుఫ్యాక్చరర్ రా మెటీరియల్స్ కొనుక్కునే దగ్గర నుంచి వస్తువు తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తాడు. ఈ ప్రాసెస్లో ఈయన రా మెటీరియల్స్ కొనడానికి, మెషిన్స్ కొనడానికి, ఓకే, లేబర్, రెంట్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషన్, టోల్స్, ఇలా ఈ మధ్యలో చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. ఈ మధ్యలో మ్యానుఫ్యాక్చరర్ చాలా పన్నులు కడతాడు. ఓకే, సో కడతాడు, ఫైనల్గా ఆ వస్తువు తయారు చేస్తాడు. తయారు చేసి దాని ధర ఫిక్స్ చేస్తాడు కదా. ఆ ధరని ఎలా ఫిక్స్ చేస్తాడు? ఒకటి, దీన్ని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. దాంతోపాటు ఏ ట్యాక్స్లు కట్టాడు ప్రతిదీ రూపాయి లెక్క పెట్టి, ఏ రూపాయి కూడా వదలకుండా లెక్క పెట్టి ఫైనల్గా ఆ వస్తువుకు ధర ఫిక్స్ చేస్తాడు. ఆ ధర, ఆ గూడ్ ఆర్ సర్వీస్ని ఎవరు కొంటారు? కన్జ్యూమర్ కొంటాడు. అంటే ఇలా చెప్పచ్చా, ఇక్కడ ట్యాక్స్ పెరిగితే ఇక్కడ ధర పెరుగుతుంది, ఇక్కడ ట్యాక్స్ తగ్గితే ఫైనల్ ధర తగ్గుతుంది. ఎస్ సార్, నోవా? 100% ఎస్. అంటే ఇనీషియల్గా పన్ను భారం పడింది మ్యానుఫ్యాక్చర్ మీద, మ్యానుఫ్యాక్చర్ జేబులో తీసి డబ్బులు కట్టాడు. ఓకే, బట్ దాని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుందమ్మా? ఆ వస్తువు ఫైనల్గా ఎవరైతే కొనుక్కుంటాడో వాళ్ళ మీద పడుతుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకి పర్సన్ ఆఫ్ ఇంపాక్ట్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఒకళ్ళ మీద పడితే ఇంపాక్ట్ వేరే వాళ్ళని పడుతుంది. హియర్ 2 డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. అలాంటి దాన్ని మనం ఏమంటామమ్మా? ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జిఎస్టీ. మనకి సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో జిఎస్టీ 2.0 నేను ఐ థింక్ వీడియోస్లో మీకు ప్రీమియర్ ఆల్రెడీ అయ్యిందండి. సో బ్యాంక్, పీఓ అండ్ క్లర్క్కి సంబంధించి మెయిన్ సెషన్లో మనకు ఒక స్పెషల్ వీడియో మనం పెట్టడం జరిగింది. ఒక 2-3 వీడియోస్ వచ్చాయి. దాంట్లో ఐ థింక్ ఫస్ట్ వీడియో అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో ఫస్ట్ టాపిక్ జిఎస్టీ గురించి మాట్లాడాను. అక్కడ ఇంకా నేను ఇదే కాన్సెప్ట్ని కొంచెం డీటెయిల్గా చెప్పానమ్మా, ఒకసారి అక్కడ కూడా రిఫర్ చేయండి. అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్, ఒక ఆర్టికల్ దేని గురించి సంబంధించింది అంటే భారతదేశానికి సంబంధించి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ మనకి పెరిగాయంట 6.33% to over 11.89 lakh crores from 1st April to October 12, 2025. అండ్ నెట్ కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేసి కూడా అది కూడా పెరిగింది 5.02 lakh crore ఫ్రమ్ 4.92 lakh crore. అంటే కార్పొరేట్స్ నుంచి, కంపెనీస్ నుంచి వీళ్ళు పన్ను అయితే కలెక్ట్ చేస్తారమ్మా. నాన్ కార్పొరేట్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్స్ ఇంక్రీజ్డ్ టు అబౌట్ 6.56 lakh crore ఫ్రమ్ 5.94 నుంచి ఇప్పుడు మనం 6.56కి వచ్చాం. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వచ్చేసి మనకి 30,630 ముందు ఉండేదంట, ఇప్పుడు 30,878 crores. సో స్లైట్గా పెరిగిందని చెప్పి చెప్తున్నారు.
అండ్ గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ బిఫోర్ రిఫండ్స్ stood at 13.92 lakh crores, showing a growth of 2.36% year on year. And refund issuances కూడా మనకి డ్రాప్ అయ్యే 16% to 2.03 lakh crore. And government has set a full year direct tax collection target 25.20 lakh crore మనకి ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ పెట్టుకున్నాయంట. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే దగ్గర దగ్గర 12.7% గ్రోత్ అయితే మనకు కనిపిస్తుంది. డన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ నేషనల్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఎకానమీ. సో బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో రిటైల్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. సో ఇది కూడా నేను బ్యాంకింగ్ దాంట్లో చెప్పానమ్మా. ఒక గూడ్ ఆర్ సర్వీస్ మనకి ఎవరు తయారు చేస్తాడు? మ్యానుఫ్యాక్చరర్. ఈ మ్యానుఫ్యాక్చరర్ ఈ వస్తువుని ఎవరికి పంపిస్తాడు? హోల్సేలర్. ఎస్ ఆర్ నో? మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్కి పంపిస్తాడు. హోల్సేలర్ దీన్ని ఎక్కడికి పంపిస్తాడు? రిటైలర్. రిటైలర్ ఫైనల్గా ఈ వస్తువుని ఎక్కడ అమ్ముతాడు? కన్జ్యూమర్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్కి అమ్మేది ప్రొడ్యూసర్ ప్రైస్కి అమ్ముతాడు. హోల్సేలర్ రిటైలర్కి అమ్మేది హోల్సేల్ ప్రైస్కి అమ్ముతాడు. అండ్ రిటైలర్ కన్జ్యూమర్కి అమ్మేది కన్జ్యూమర్ ప్రైస్ లేదా రిటైల్ ప్రైస్ లేదా మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. అంటే రిటైల్ ప్రైస్, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ మనకి ప్యాకెట్స్ మీద వేసేది ఎంఆర్పి. దానికి రూపాయి కొంతమంది తగ్గిస్తారు, ₹2 కొంతమంది తగ్గిస్తారు, ₹3 కొంతమంది తగ్గిస్తారు. లైక్ రిటైల్ ప్రైస్ డీమార్ట్లో ఒకలా ఉంటుంది, బయట రిటైల్ షాప్స్లో ఒకలా ఉంటుంది. ఇట్స్ లైక్ అదే ఎంఆర్పి. లైక్ మ్యాక్సిమం అంతకు మించి ఆ గూడ్ని అమ్మకూడదు. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. ఒక వస్తువు ప్రొడ్యూసర్ ప్రైస్లో ధర పెరుగుతుందా, హోల్సేల్ ప్రైస్లో ధర పెరుగుతుందా, కన్జ్యూమర్ ప్రైస్లో ధర పెరుగుతుందా, అది చూసుకోవాలి. అయితే రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఇక్కడమ్మా. ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ ఇక్కడ చెక్ చేసాం అనుకోండి, దాన్ని ఏమంటారు? రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని కూడా అంటారు. అయితే రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గిందంట. ఎంతకి తగ్గింది? 1.54%కి తగ్గింది ఇన్ సెప్టెంబర్ 2025, ఏ మోర్ దాన్ 8-year low. అండ్ ఆర్బీఐకి సంబంధించి 2%, ఇట్ స్టేట్ బిలో ఆర్బీఎస్ 2% లోవర్ కంఫర్ట్ లిమిట్లోనే ఇది మనకు ఉందంట. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని మనం ఏమని చెప్పాం? సిపిఐ అని చెప్పాం కదా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ డేటా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇందాక నేను మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఎవరో అడిగాను. ఇప్పుడు చెప్పండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. మినిస్ట్రీ వస్తే దానికి సంబంధించి కేంద్ర మంత్రి కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొంతమంది పేర్లు చెప్పాను. ఇప్పుడు మీ వంతు ఈరోజు చేద్దాం. ఓకే. అండ్ లాస్ట్ లోవర్ లెవెల్ వచ్చేసి జూన్ 2017లో 1.46%. ఇప్పుడు 1.54. బాగుంది, చక్కగా రీజనబుల్గానే ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ లాస్ట్ మంత్ ఇన్ఫ్లేషన్ ఎంత అంటే, లాస్ట్ మంత్ ఎంత? ఆగస్ట్ అమ్మ. ఆగస్ట్లో 2.1% ఉందంట. ఓకే. అండ్ జూలైలో మళ్ళీ 2% కన్నా తగ్గింది. ఇప్పుడు మనకి సెప్టెంబర్లో బాగా తగ్గిందమ్మా, 1.54% తగ్గింది. ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైజెస్ కూడా మనకి తగ్గాయంట, 1.4% in September. And economists, they are expecting low food inflation due to a good monsoon and favorable base effect. పంటలు బాగా పండుతున్నాయి కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా మనకు తక్కువగానే ఉందని చెప్తున్నారు. డన్. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. Yes, next article. Jio Financial Services announced that its subsidiary Jio Payments Bank. So Jio Financial Services మనకి ఏం అనౌన్స్ చేసింది అంటే, దాని సబ్సిడరీ Jio Payments Bank, it has secured a contract. దానికి ఒక కాంట్రాక్ట్ వచ్చిందంట to implement the FASTag ANPR based MLFF collection system. So FASTag కి సంబంధించి మనకి, సో FASTag ANPR అంటే FASTag ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ బేస్డ్ MLFF కలెక్షన్ సిస్టమ్. అంటే నెంబర్ ప్లేట్ని స్కాన్ చేసి, ఇప్పుడు మనకి ఫాస్టాగ్ ఉంది కదా, సో దాని నుంచి మనకి ఏమవుద్ది, దానికి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డైరెక్ట్గా కట్ అయిపోతాయి. సో దానికి సంబంధించి జియో పేమెంట్స్ బ్యాంక్కి దానికి కాంట్రాక్ట్ అయితే లభించిందంట. అండ్ ప్రాజెక్ట్ మనకి 2 టోల్ ప్లాజాస్లో, ఒకటి గురుగ్రామ్, ఇంకొకటి జైపూర్. సో ఈ డబ్బులు కలెక్టింగ్ అంతా మనకి ఏ బ్యాంక్ వచ్చిందంటే జియో పేమెంట్ బ్యాంక్కి. సో దీని ద్వారా
సో నెక్స్ట్ జనరేషన్ టోల్ గేట్ సర్వీసెస్లో జియో పేమెంట్స్ బ్యాంక్ అడుగు పెట్టబోతుంది. అంటే దాని యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ని పెంచుతుంది. అండ్ MLFF అంటే ఐడియా ఉంది కదమ్మా, మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో. ఏంటమ్మా, మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో అంటే మనకి డిఫరెంట్ లేన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మనకి జస్ట్ కెమెరాస్ అవి పెడతారు, మన నెంబర్ ప్లేట్ స్కాన్ చేస్తారు, ఆ టెక్నాలజీ ద్వారా మనకి దానికి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ నుంచి డైరెక్ట్గా డబ్బులు కట్ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఎవరు టేక్ కేర్ చేస్తున్నారు? జియో పేమెంట్స్ బ్యాంక్. సో 2 టోల్స్ దగ్గర దీనికి కాంట్రాక్ట్ వచ్చింది, ఒకటి గురుగ్రామ్, ఇంకొకటి జైపూర్. అదే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్. ఇది యూజెస్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ ఫర్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. సో ఇప్పుడు మనకి అంటే ఫిజికల్ టోల్ బూత్స్ ఏమేం అక్కర్లేదు, ఒక మనిషి ఉండాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్గా డిజిటలైజేషన్, దీని ద్వారా ఫాస్ట్గా టోల్ కలెక్ట్ చేస్తారు అండ్ ట్రాఫిక్ జామ్ అండ్ ట్రాఫిక్ బ్లాక్స్ లేకుండా ఈజీగా మనకి వెళ్ళిపోతుంది అనమాట. డన్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. టాటా క్యాపిటల్ మేక్స్ సబ్స్టిట్యూట్ డిబట్ వాల్యూయింగ్ ఎట్ $15.78 billion. ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి. ఈ ఆర్టికల్ విన్నాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది వినండి. జస్ట్ పాజ్ చేసుకుని ఒకసారి ఆర్టికల్ చదవండి అమ్మా, కొంతమందికి అర్థమైపోవచ్చు, ఎవరైతే కొంచెం ఈ స్టాక్స్ షేర్స్ ఓకే ఎకానమీ బేసిక్స్ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది, ఇంకొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో నేను దీన్ని సింప్లిఫైగా చెప్తాను. ఓకే, సో టాటా క్యాపిటల్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. ఎందుకు ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది అంటే, టాటా క్యాపిటల్ అనేది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. ఇది 3rd లార్జెస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇది ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్స్ డిబెట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టాక్ మార్కెట్. అయితే ఎంటర్ అవుతుంది, కానీ దీని యొక్క ఎంట్రీ అంతా సూపర్గా లేదంటే కొంచెం మ్యూటెడ్గా ఉంది. అంటే దీని యొక్క షేర్స్ కొనడానికి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ కంపెనీకి ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందంట? $1.4 trillion అయితే ఉంది. అంటే దగ్గర $15.78 billion అయితే ఇప్పుడు దీనికి మార్కెట్ వాల్యూ ఉంది. ఫస్ట్ టైం ఒక టాటా గ్రూప్ 2 yearsలో టాటా గ్రూప్కి సంబంధించిన సబ్సిడీ ఫస్ట్ టైం లిస్టింగ్లోకి వస్తుందమ్మ. అయితే ఇన్వెస్టర్స్ అయితే దీని షేర్స్ కొనడానికి అంత ఇంట్రెస్టెడ్గా అయితే లేరంట. ఇప్పుడు మనకి నెక్స్ట్ LG ఎలక్ట్రానిక్స్కి సంబంధించి IPO రాబోతుందమ్మా, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా. ఓకే, దీని వర్త్ ఎలా ఉందంటే దగ్గర $1.3 billion అయితే వర్త్ ఉంది. దీని షేర్స్ కొనడానికి ఇంకా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ మన టాటా క్యాపిటల్కి సంబంధించి షేర్స్ కొనడానికి అంటే ఉంది, కానీ మంది అంత ఎంతూజియాజంతో లేరని చెప్పి ఈ ఆర్టికల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అది. డన్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. సో Dubai Emirates NBDI's majority control in RBL Bank for 15,000 crores. సో ఎమిరేట్స్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, సో UAEకి సంబంధించి నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, ఇది మనకి అడ్వాన్స్డ్ టాక్స్లో ఉందంటే ఎందుకు 51% షేర్ ఆఫ్ RBL బ్యాంక్ కొనేద్దాం అనుకుంటుందని. అంటే ఇప్పుడు RBL బ్యాంక్లో మేజర్ ఇన్వెస్టర్ ఎవరు అవ్వబోతున్నారు అంటే NBD. ఎంత షేర్ కొంటున్నారమ్మా? 51%. ఎంతకి కొంటున్నారంటే 15,000 crore, 15,000 కోట్ల డీల్ అంట. సో 26% ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కొనేద్దాం అనుకుంటుంది. అండ్ ఓపెన్ ఆఫర్ 25%. సో అయితే RBI క్యాప్ సోటింగ్ రైట్స్ అయితే 26% వరకు ఉందమ్మా. అండ్ JP Morgan ఏం చెప్తుందంటే లైక్ UAE గవర్నమెంట్ ఓన్స్ 56% అయితే కొనుక్కోమని చెప్తుంది అనమాట. RBL బ్యాంక్ ఇప్పుడు అయితే ప్రమోటర్ ఎవరు లేరు. సో RBL బ్యాంక్లో 51% షేర్ కొనుక్కుందామని చెప్పి ఏ బ్యాంక్ ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే UAEకి సంబంధించి నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్. ఓకే, ఎంత పర్సెంటేజ్ చూసుకోండి? 51%. ఎంత డీలో కూడా చూసుకోండి, 15,000 crores. అయితే RBL బ్యాంక్కి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారా? RBL బ్యాంక్ కమింగ్ ఫాస్ట్. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. RBL బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారంటే 1943లో స్థాపించారమ్మా. ఇట్ ఈస్ ప్యూర్లీ లైక్ ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. RBL ఫుల్ ఫామ్ ఏంటి? రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ అమ్మా? రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ RBL బ్యాంక్. దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. అండ్ దీనికి సంబంధించి MD అండ్ CEO ఎవరు అంటే సుబ్రమణ్య కుమార్.
R. Subramania Kumar is a MD as well as CEO. Done. Next article on the board. EPFO liberalizes. EPF partial withdrawals. Members can withdraw up to 100%. So Employee Provident Fund Organization మనకి ఏం చెప్పిందంటే it is allowing up to almost 100% withdrawal అయితే allow చేస్తుందమ్మా. ముందర allow చేసేది కాదు. To eligible EPF balance including employee and employer share. సో ఎంప్లాయర్ షేర్ రెండిట్లోనే ఇది మనకి కంప్లీట్గా విత్డ్రాల్ అయితే అలో చేస్తుంది. సో సింప్లిఫైడ్ రూల్స్ 13 కాంప్లెక్స్ ప్రొవిజన్స్ని సింపుల్గా 3 కేటగిరీస్లో ఇది కుదించేసిందంట. ఎసెన్షియల్ నీడ్స్ ఒకటి, హౌసింగ్ నీడ్స్ ఒకటి, స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఒకటి. సో ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో మీరు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఎసెన్షియల్లో మనకి ఏమేమి వస్తాయమ్మా? ఇల్నెస్, ఎడ్యుకేషన్, మ్యారేజ్. స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో నో రీజన్ నీడెడ్ నో. అండ్ ఎడ్యుకేషన్ విత్డ్రాల్స్ మనకి అప్ టు 10 times వరకు పెంచారమ్మా. మ్యారేజ్ అయితే అప్ టు 5 times వరకు పెంచారు. అండ్ మినిమం సర్వీస్ పీరియడ్ ఉంటుంది ఫర్ ఆల్ పార్షియల్ విత్డ్రాల్స్ యూనిఫామ్లీ రెడ్యూస్డ్ టు 12 months. సో 12 monthsకి అయితే మినిమం సర్వీస్ పీరియడ్ని తగ్గించారు. అండ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ విత్డ్రాల్స్ నీడెడ్ నో రీజన్. 25% బ్యాలెన్స్ మస్ట్ బి మెయింటైన్ ఫర్ రిటైర్మెంట్ కార్పస్ అట్ 8.25% ఇంట్రెస్ట్. సో 25% కార్పస్ అయితే ఉంచాలి, ఇది రిటైర్మెంట్ పర్పస్ కోసం అనమాట. అండ్ ప్రీమెచ్యూర్ ఫైనల్ సెటిల్మెంట్ పీరియడ్ మనకి దీన్ని కూడా 12 monthsకి పెంచారు. పెన్షన్ విత్డ్రాల్ అయితే 36 monthsకి చేశారు. ఓకే. అండ్ విశ్వాస్ స్కీమ్ లాంచ్ టు గెట్ లిటిగేషన్ రెడ్యూసింగ్ పీనల్ డ్యామేజ్ టు 1% per month. సో ఆల్ ద ఛార్జెస్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాగా తగ్గించారు. అండ్ దిస్ అ గుడ్ స్టెప్ అని చెప్పచ్చు. ఇవన్నీ ఎందుకు అంటే అగైన్ మనీ సప్లై పెంచడానికి అని చెప్పచ్చు. లైక్ బికాస్ కావాల్సిన టైంలో లైక్ మనీ హ్యాండ్స్ ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీ కెన్ ఆల్సో లింక్ టు దట్ కాన్సెప్ట్ అనమాట. డన్. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్సెస్ మెజర్స్ టు ఫెసిలిటేట్ క్రాస్ బార్డర్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. సో ఆర్బీఐ మనకి రీసెంట్గా ఇండియన్ రూపీస్లో లెండింగ్ చేయడానికి లైక్ ఇండియన్ రూపీస్లో లెండింగ్ చేయడానికి ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిందంట. అది కూడా ఎవరికి అంటే భూటాన్ రెసిడెంట్స్, నేపాల్, శ్రీలంక ఇంక్లూడింగ్ ఆల్ ద బ్యాంక్స్ దేర్ టు ఫెసిలిటేట్ క్రాస్ బార్డర్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. అవన్నీ దేంట్లో జరగాలమ్మా? ఇండియన్ రూపీ. అండ్ అమెండ్మెంట్స్ కూడా చేసింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, బారోయింగ్ అండ్ లెండింగ్ రెగ్యులేషన్స్కి అమెండ్మెంట్ చేసింది. అండ్ ఆల్సో ఫారెన్ కరెన్సీ అకౌంట్ రెగ్యులేషన్కి కూడా ఇది అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో చేంజ్ అనౌన్స్డ్ ఇన్ October 1 బై మంత్లీ మానిటరీ పాలసీలో ఈ చేంజ్ అనేది తీసుకొచ్చింది. డన్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ Muse Wearables partners with NPCI to launch India's first wearable payments ecosystem. So Muse Wearables మనకి NPCIతో పార్ట్నర్ అయిందమ్మా. ఎందుకు అంటే Muse వ్యాలెట్ని లైక్ లాంచ్ చేయాలనుకుంటుంది త్రూ రూపే. సో ఇది మనకి ఈ ప్లాట్ఫామ్ ఆల్రెడీ 40 పైగా దేశాల్లో ఇది మనకి కంప్లీట్గా అయితే సపోర్ట్ చేస్తుందంట. సో ఇది సపోర్టింగ్ కార్డ్స్ ఫ్రమ్ నియర్లీ 600 banks వరల్డ్ వైడ్. సో దీని ద్వారా మనకి ఇన్స్టెంట్ సెక్యూర్ పేమెంట్స్ జస్ట్ మనకి లైక్ వేరబుల్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రింగ్స్ వేర్ చేసుకుంటాం కదా, జస్ట్ ఆ రింగ్స్ని ట్యాప్ చేస్తే మనకి ఆ పేమెంట్ అయిపోతుంది. ఎనేబుల్స్ ఇన్స్టెంట్ సెక్యూర్ పేమెంట్స్ బై ట్యాపింగ్ ద స్మార్ట్ ring 1 on any NFC enabled POS terminal, no phone, no card and wallet. కానీ రింగ్ ఎప్పుడైనా పడిపోయింది అనుకోండి అప్పుడు కూడా బాగుంటుంది. ఓకే. and accepts RuPay credit or debit cards by securely converting them into digital tokens stored in a tamper resistant secure element chip. సో కంప్లీట్గా ఇప్పుడు ఈ అంటే జస్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ మన రింగ్లో మనం పెట్టేసుకున్నాం. సో అంతా మనం టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయ్యాం. సో లాస్ట్ ఆర్ స్టోలన్ రింగ్స్ రిమైన్ ఇన్యాక్టివ్ వితౌట్ అథెంటికేషన్. సో అథెంటికేషన్ లేకుండా అయితే ఈ రింగ్స్ అయితే మనకి తెలియకుండా ఏదన్నా మనం మర్చిపోయినట్టయినా జరిగితే మిస్ అవుతుంది కదా, మనం వెంటనే ఇన్యాక్టివ్ చేస్తామనుకోండి ఇట్ విల్ బి సేఫ్ అనమాట. ఓకే, ఒకసారి ఇది చదవండి మీకు ఈజీగానే అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీకు ఏమడుతారంటే ఎవరితో పార్ట్నర్ అయ్యారు. సో మ్యూజ్ వేరబుల్స్ ఇట్ పార్ట్నర్డ్ విత్ NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎవరితో పార్ట్నర్ అయ్యారో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, గవర్నమెంట్ మనకి రీసెంట్గా 76 gigawatts ఆఫ్ ఎనర్జీని నార్త్ ఈస్టర్న్ రీజన్లో జనరేట్ చేయడానికి 6.4 లక్షల కోట్లు అయితే అనౌన్స్ చేయడం జరిగిందంట. దీనికి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండర్ ద మినిస్టర్ ఆఫ్ పవర్ మినిస్టర్ కమెంట్ చేయాలి.
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 76 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని ఇది తయారు చేద్దామని ప్లాన్ చేస్తుంది విత్ 6.4 lakh crore ఇన్వెస్ట్మెంట్ అమ్మ. సో టోటల్గా 31,000 సర్క్యూట్ కిలోమీటర్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే ఉండబోతున్నాయి, 68 గిగావాట్స్ సబ్స్టేషన్ కెపాసిటీ అండ్ 42 గిగావాట్స్ హెచ్విడిసి లైన్స్ బై 2047. అండ్ దీనికి సంబంధించి జస్ట్ ఫేజెస్ చూడండి, అంటే ఏ ఫేజెస్లో దీన్ని ఎలా తీసుకొస్తున్నారు, లైక్ phase 1 phase 2 ఎంత మనీ పెట్టబోతున్నారు, ఎంత కెపాసిటీని డెవలప్ చేయబోతున్నారు. అండ్ 65 గిగావాట్స్ ఏమో హైడ్రో ప్రాజెక్ట్స్ నుంచి, 11 గిగావాట్స్ ఏమో పంప్ స్టోరేజ్ నుంచి, అరుణాచల్ ప్రదేశ్ ఓవరాల్గా 52 గిగావాట్స్కి ఎస్పెషల్లీ ఇది కాంట్రిబ్యూట్ చేస్తుందంట. ఓకే, సో మనకి చైనాస్ డ్యామ్ బిల్డింగ్ ఆన్ ద యార్లంగ్ సాంగ్పో, టిబెట్ ప్రాంప్టింగ్ ఇండియా టు ఎక్స్పెడిట్ హైడల్ డెవలప్మెంట్. సో ఆ ప్రాజెక్ట్ని మనం లైక్ చూసి ఇన్స్పైర్ అయ్యామని చెప్పచ్చు. డన్. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్. నెక్స్ట్ ఆర్టికల్ అవార్డ్స్ అండ్ హానర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ గత ఒక 4-5 రోజులు నుంచి ఆ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే నోబెల్ ప్రైజెస్ మన చాలా గ్రౌండ్స్లో మనం డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సో 2025 నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకానమిక్స్ ఎవరికి వచ్చింది? జోయల్ మొకేర్, ఫిలిప్ అగియాన్ అండ్ పీటర్ హావిట్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామిక్ గ్రోత్. సో ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకనామిక్ గ్రోత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఈ ముగ్గురికి వచ్చిందమ్మా. సో అవార్డ్ అఫీషియల్లీ కాల్డ్ స్వర్జీస్ రిస్బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈజ్ వర్త్ 11 million Swedish kroner. ఓకే, దగ్గర దగ్గర $1.2 million అయితే దీని యొక్క ప్రైజ్ మనీ ఉందండి. అండ్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మనకి రీసెంట్గా ఈ లారియట్స్ showed sustained growth cannot be taken for granted. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఒకసారి ఇన్ఫర్మేషన్ చూడండి. సో మొకేర్ లైక్ ఫర్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ received half and Aiguillon College de France and Howitt Brown University. సో వీళ్ళందరూ షేర్ చేసుకున్నారు అండ్ వీళ్ళకి సంబంధించి మనకి లైక్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి హ్యావ్ ఎ రీడ్. ఓకే, ఒకసారి చదవండి అమ్మ, గివ్ ఎ రీడ్. అండ్ 2024 విన్నర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. ఒకసారి ఈ లిస్ట్ కూడా చూడండి. 2024 విన్నర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డన్. నెక్స్ట్ స్టేట్ న్యూస్ చూడండి. సేఫ్ రైడ్ ఛాలెంజ్. సో సేఫ్ రైడ్ ఛాలెంజ్లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గారు ఉన్నారు కదా, ఆయన రీసెంట్గా సేఫ్ రైడ్ ఛాలెంజ్ని లాంచ్ చేయడం జరిగిందంటే టు ప్రమోట్ రెస్పాన్సిబుల్ డ్రైవింగ్. సో ఎందుకంటే లైక్ రోడ్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లైక్ మోటరిస్ట్ అండ్ ఎస్పెషల్ యూత్ మీద లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ వల్ల మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ హిట్ కేసులు ఎక్కువైపోతున్నాయి. సో వీటిని తగ్గించడానికి సో ఇది బేసిక్గా ఈ సేఫ్ రైడ్ ఛాలెంజ్ ఏంటి అంటే వీళ్ళు రైడ్ ముందు ఒక షార్ట్ వీడియో ఫోటో తీస్తారనమాట, లైక్ షోయింగ్ హెల్మెట్ యూజ్ ఆర్ సీట్ బెల్ట్ ఫాస్టింగ్. దీనికి సంబంధించి వీళ్ళు వీడియో తీసుకుని లైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ సేఫ్ రైడ్ ఛాలెంజ్. దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారంటే హైదరాబాద్, తెలంగాణ అని గుర్తుపెట్టుకోండి. సో హెల్మెట్స్ వాడాలి, సీట్ బెల్ట్స్ ధరించాలి. దీని ద్వారా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఓకే, సో ఆ ఫొటోస్ వీడియోస్ మనకి సోషల్ మీడియాలో లైక్ పోస్ట్ చేసి లైక్ ట్యాగ్ చేస్తే మిమ్మల్ని చూసి ఆ వీడియోలు చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. దట్ ఈస్ అ సేఫ్ రైడ్ ఛాలెంజ్ అమ్మ, తెలంగాణ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్. దీపక్ ఠాకూర్ గారు మనకి రీసెంట్గా ఎండి అండ్ సిఇఓ ఆఫ్ హిందూజా రెన్యూవబుల్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, హిందూజా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కి ఎండి అండ్ సిఇఓగా ఈయన అపాయింట్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఫ్రమ్ 1st October 2025. ఇది ఎఫెక్టివ్లోకి వస్తుంది. ఈయన ఎవరి ప్లేస్లో వచ్చారంటే సుమిత్ పాండే. ఎవరి ప్లేస్లో వచ్చారమ్మా, ఎవరి ప్లేస్లో వచ్చారో కూడా ఇంపార్టెంట్, సుమిత్ పాండే. నెక్స్ట్ స్పోర్ట్స్ ఆర్టికల్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అడాప్ట్స్ సుప్రీం కోర్ట్ అప్రూవ్డ్ కాన్స్టిట్యూషన్ అట్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మనకి రీసెంట్గా సుప్రీం కోర్ట్ అప్రూవ్ చేసిన కాన్స్టిట్యూషన్ని
మనకి జనరల్ బాడీ మీటింగ్లో ఇది అప్రూవ్ చేసిందంట. సుప్రీంకోర్టు అప్రూవల్ వచ్చేసరికి మనకి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్డ్ బై ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఎల్ నాగేశ్వరరావు గారు దీన్ని ఎప్పుడు అప్రూవ్ చేశారంటే 19 సెప్టెంబర్ 2025. అఫ్ కోర్స్ కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దీని ద్వారా ఏంటి అంటే లైక్ ఏఐఎఫ్ఎఫ్లో మరియు దానికి సంబంధించిన రాష్ట్రాల్లో లైక్ ఆఫీస్ బేరర్స్ కానీ పొజిషన్స్కి సంబంధించి క్లియర్ రూల్స్ రాయడం. ఓకే, అండ్ సుప్రీంకోర్టు అప్రూవల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కొంచెం పకడ్బందీగా అవుతుంది. అండ్ 29 పర్మనెంట్ మెంబర్స్ మనకి ఓట్ చేశారు ఇన్ ఫేవర్ ఆఫ్ అడాప్టింగ్ ద రివైజ్డ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో అడుగుతారు ఏఐఎఫ్ఎఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి ఇది సంబంధించి సుప్రీంకోర్టు ఒక రూల్స్ని డ్రాఫ్ట్ చేసిందమ్మా. ఆ రూల్స్ని ఏఐఎఫ్ఎఫ్ మనకి అడాప్ట్ అయితే చేసుకుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ డే వరల్డ్ స్టాండర్డ్స్ డే. సో వరల్డ్ స్టాండర్డ్స్ డే మనం ఏ రోజున అబ్జర్వ్ చేస్తామంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 14th October ఎవ్రీ ఇయర్. అండ్ వాట్ ఈస్ ద థీమ్? ఏ షేర్డ్ విజన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్. ఏ షేర్డ్ విజన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్. ఈ థీమ్తో మనకి వరల్డ్ స్టాండర్డ్స్ డే. సో ఇదేంటి అంటే బేసిక్గా రెగ్యులేషన్స్, ఇండస్ట్రీ, కన్జ్యూమర్స్, స్టాండర్డైజేషన్, గ్లోబల్ ఎకానమీలో వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం. క్లియర్? గుర్తుపెట్టుకోండి, వరల్డ్ స్టాండర్డ్స్ డే 14th October, ఏ షేర్డ్ విజన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్. నెక్స్ట్, సో ఇవి ఈ రోజు సెషన్కి సంబంధించి ఆల్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మ. సో మనం డైలీ 2 questions నేను కొంతమంది కమెంట్ చేసినట్టు ఉన్నారు, లైక్ అందరూ కరెక్ట్గానే ఆన్సర్ ఇచ్చారు. సో ఐమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ దమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ Tier 1 Shift 1 2023 క్వశ్చన్ అమ్మ. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు, అది కూడా బయాలజీ సబ్జెక్ట్కి లింక్డ్గా. దీంట్లో ఖచ్చితంగా ఎవరికైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అబౌట్ క్వాషియార్కర్. స్టేట్మెంట్ ఏ, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద డైట్. స్టేట్మెంట్ బి, children who develop kwashiorkor may not grow or develop properly and may remain stunted for the rest of their lives. దీనికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ A and B are incorrect, A and B are correct, A is correct, B is correct. Comment fast. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ క్వశ్చన్ కూడా ఉంది, ఇది కూడా స్టేట్మెంట్ బేస్డ్ ఇవ్వడం జరిగింది. సో మీకు లైక్ రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. సో పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించి నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ అని అడుగుతున్నారమ్మా. దే కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు 2 lakh. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ మినిమమ్ పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ 100 crores. It operates with minimal credit risk and focuses on financial inclusion. Payment banks can issue both debit card and credit cards to their customers, and promoters must hold at least 40% of the paid up OT equity capital for the first 5 years. సో దీనికి సంబంధించి ఆన్సర్ కూడా కమెంట్ చేయండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఇది ఈ రోజు సెషన్కి సంబంధించి ఆల్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ ఆల్సో 2 important questions of the day. So if you like this session, please give a thumbs up and like, share, comment and subscribe to Sridhar CC official YouTube channel, and also please join in our Telegram channel for further updates. That's all for today. Thank you. Good night. Bye bye.